ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ నాయకులు విమర్శించారు. తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీనగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు పాసి వెంకటేష్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు యువగళం పాదయాత్రలో విద్యార్థులకు తల్లిదండ్రులకు అనేక వాగ్దానాలు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని, అదేవిధంగా తల్లికి వందనం పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తానని వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి రాగానే మాట తిప్పారని అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం నుండి కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలు చేస్తారని తీసుకున్న నిర్ణయాన్ని వారు ఖండించారు. మాయమాటలు చెప్పి లక్షల మంది విద్యార్థుల జీవితాలను వారి తల్లిదండ్రులను నమ్మించి ఈరోజు వారి ఆశలను అడియాసలు చేశారని వారు మండిపడ్డారు. ఈ సంవత్సరం నుంచే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఎవరైతే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని కళాశాల దగ్గర సర్టిఫికేట్లు తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారో వారందరూ సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. జీవో నెంబర్ 77 వల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితాలను నాశనమయ్యాయని అనేక సందర్భాల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తల్లికి వందనం, అదేవిధంగా జీవో నెంబర్ 77 నిర్ణయాన్ని తీసుకోకపోవడం ఎంతవరకు సబబు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, తేజ, దుర్గాప్రసాద్, యశ్వంత్, పేజీ, పవన్, సాల్మన్, కోట్లు యాదవ్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుల మధ్యనేని కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అయితే నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏది సమస్యని పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. నేడు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు నాడు యువగళం పాదయాత్ర చేస్తూ విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మరీ ముఖ్యంగా జీవో నెంబర్ 77ని గత ప్రభుత్వం తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు శాపంగా మారి ఏదైతే ఉన్నత చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకున్న విద్యార్థుల జీవితాలను నాశనం చేసినటువంటి జీవో నెంబర్ 77ని ఆ రోజు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు బహిరంగంగా విద్యార్థులకి మాటిచ్చారు. మేము గవర్నమెంట్ కూటమి మా ప్రభుత్వం ఫామ్ అవ్వగానే 100 రోజుల్లో జీవో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని మాటిచ్చారు. మరి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ఒక మాట నేడు ఒక మాట విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. డిగ్రీ పీజీ స్టూడెంట్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో లేకపోవడంతో వాళ్ళ సర్టిఫికేట్లు ఆ కాలేజీలో ఇరుక్కుపోయి నేడు చదువు అయిపోయినప్పటికీ చినిగిపోయిన చొక్కాలతో అరిగిన చెప్పులతో రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఆ సమస్యను కూడా పరిష్కరించి విద్యార్థుల సర్టిఫికేట్లు వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, లేని పక్షాన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో రేపు సోమవారం నాడు విద్యార్థులందరినీ కలుపుకొని డిప్యూటీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మా సమస్యను తెలియజేసి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళే విధంగా మేము ప్రయత్నిస్తాం, ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పీజీ, ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలి. మేము నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఏదైతే గతంలో అధికారంలో లేనప్పుడు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట మేము తక్షణమే రాగానే 3 నెలల్లోనే మీ ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ మీకు పెండింగ్లో ఉన్నాయన్నీ విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. మీరు వచ్చి దాదాపు 8 నెలల కాలం అవుతుంది, కాలం గడుపుతున్నారే కానీ విద్యార్థులకి ఎటువంటి